మరోసారి హాట్ కామెంట్ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. RRR బాధిత రైతులతో భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి తనకు నితిన్ గడ్కరీ అంటే చాలా దగ్గరన్నారు. ఒకే పార్టీ కాకపోయినా తాను మునుగోడు ప్రజలకు ఎమ్మెల్యేలని తెలిపారు. ఇక పార్టీతో పని లేదు కానీ ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. RRR అలైన్మెంట్ విషయంలో ఎంత దూరమైనా వెళ్తానన్నారు. రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నిర్వాసితులకు న్యాయం జరగాలి, మార్కెట్ రేట్ కాకపోయినా సరే కొద్ది ఒక తక్కువ ఇచ్చినా సరే ఆ భూమిని నమ్ముకొని ఆ ఆస్తిని నమ్ముకొని పిల్లల పెళ్లిలు కానీ పిల్లలకి ఇచ్చినోడు కానీ తరతరాలుగా వాళ్ళ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళకి అన్యాయం జరగద్దు, మంచి రేట్ ఇప్పించాలనే ఆలోచన నేను చేస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు మన దాకా 4 లేన్ ఉండే, లేట్ అయింది, మళ్ళీ ఇప్పుడు 6 లేన్ చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు దాని ఏమన్నా రైల్వే లైన్ అంటున్నారు. నారాయణపూర్ ఎక్కడ పోతుంది, మున్గోడు అక్కడ దూరం ఇక్కడ చౌటుపల్లి రాగానే దగ్గరికి వచ్చింది. ఇంకా చౌటుపల్లి రాగానే ఈ మున్సిపాలిటీ దూరం పోవాల్సి పోయి మరి అర్థమైంది. గతంలో ఉన్న రాజకీయ నాయకులు అధికారులు కలిసి కుమ్మపై కొన్ని ఇండస్ట్రీస్ ను కాపాడేందుకు అలైన్మెంట్ దగ్గర తీసుకొచ్చి మీకు ఈరోజు నష్టం ఈ మాట మీరు ఒప్పుకుంటారా? కంపెనీ అలైన్మెంట్ ఏ టైంలో ఏ గవర్నమెంట్ ఎవరున్నారు అప్పుడు? ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, గవర్నమెంట్ ఎవరుగా. మరి అప్పుడు ఆ రోజు మరి ఈ చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులు కానీ పేదోళ్ళు కానీ ఇది విలువైన భూమి దీన్ని దూరంగా తీసుకపోవాలని చెప్పి చూసుకుని దూరంగా తీసుకపోతే ఈ బాధపడిపోదు కదా. గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నాం. అవునా వాస్తవం? వాళ్ళతో కుమ్మక్కై, ఆ పార్టీ వాళ్ళతో కుమ్మక్కై, డివిజన్లతో కుమ్మక్కై అప్పటి నాయకులు. ఇంకా మరోసారి హాట్ కామెంట్ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. RRR బాధిత రైతులతో భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి తనకు నితిన్ గడ్కరీ అంటే చాలా దగ్గరన్నారు. ఒకే పార్టీ కాకపోయినా తాను మునుగోడు ప్రజలకు ఎమ్మెల్యేలని తెలిపారు. ఇక ఏ పార్టీతో పని లేదన్నారు. ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. RRR అలైన్మెంట్ విషయంలో ఎంత దూరమైనా వెళ్తానన్నారు. రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య. సందీప్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే మంత్రి పదవి దక్కకపోవడంతో ఇటు సీఎం పైన కాంగ్రెస్ అధిష్టానం పైన కూడా పలు మార్లు హాట్ కామెంట్ చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు మరోసారి ఏదైతే RRR బాధితులతోటి జరిగినటువంటి సమావేశంలో, చౌటుపల్లిలో జరిగినటువంటి సమావేశంలో RRR బాధితులకు విషయంలో నేను నితిన్ గడ్కరీతో మాట్లాడతాను, నాకు చాలా దగ్గర నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాకు చాలా దగ్గర. నేను రీసెంట్ గానే ఆయనతోటి వేరే పని విషయంలో కలవడం జరిగింది. మీ ఏదైతే పరిహారానికి సంబంధించి గానీ ఇతర విషయానికి సంబంధించి గానీ నేను ఆయనతోటి మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తానంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ తనకు దగ్గర అని చెప్పడంతో పాటు ఇటు నేను ఏ పార్టీకి ఒక వ్యక్తిని కాదు, మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యేను, తను ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా మునుగోడు ప్రజల కోసమే పనిచేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొద్ది రోజుల పాటు వెయిట్ చేయడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ చేసిన సమయంలో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన వరుసగా ఇటు కాంగ్రెస్ అధిష్టానం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా ఆయన కామెంట్లు చేస్తూ వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ రీసెంట్ గా కూడా బీజేపీ పార్టీతో ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా గెలుపొందడం జరిగింది మునుగోడు నుంచే. కానీ కొన్ని అప్పటి రాజకీయ కారణాలతోటి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి
బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేసిన సిచ్యువేషన్. కానీ బీజేపీ అభ్యర్థిగా ఆయన అక్కడ ఎన్నికల్లో ఓడిపోవడం, తర్వాత 2023 సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీలో కొద్ది రోజులు ఆయన ఉండడం జరిగింది కాబట్టి బీజేపీ నాయకులతోటి ఇంకా ఆ సంబంధాలు కొనసాగిస్తున్నారా? కేంద్ర మంత్రి గా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ తోటి నేను దగ్గర ఉంటాను, రీసెంట్ గా కలిశాను అనే విషయం పైన కూడా ఆయన ఎందుకు కలిశారు, ఢిల్లీకి వెళ్లి ఆయన ఏ విషయంలో బీజేపీ నేతలను కలిశారు, నితిన్ గడ్కరీని కలిశానని స్వయంగా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు కాబట్టి ఏ పర్పస్ లో నితిన్ గడ్కరీని కలిశారు? రీసెంట్ గా కూడా రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం, నేను అవసరమైతే మళ్ళీ మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేస్తానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఆయన ఒకవేళ మళ్ళీ పార్టీ మారే యోచనలో ఉండా మంత్రి పదవి రాకపోతే ఏ నిర్ణయం తీసుకుంటాడు? మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేస్తా అన్న రాజగోపాల్ రెడ్డి రీసెంట్ గానే బీజేపీ ఢిల్లీ స్థాయిలో నేతలను కలిశారు కాబట్టి మళ్ళీ బీజేపీలకు ఆయనకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడనేది కూడా ప్రచారం సాగుతుంది. గతంలో కొద్ది రోజుల క్రితమే 25 మంది ఎమ్మెల్యేలతోటి రహస్య భేటీ రాజగోపాల్ రెడ్డి నిర్వహించాడనేది కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా కొంత ఏదైతే ఆయన పార్టీ మారతారా లేదంటే ఈ బీజేపీ కేంద్ర మంత్రిని కలిశాను అని చెప్పిన దాంట్లో ఏంటి అర్థం అనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ సాగుతుంది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ హాట్ కామెంట్ చేయడం తోటి తెరపైకి రావడం జరిగింది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తోటి మళ్ళీ బీజేపీ పార్టీలోకి పోతాడా లేదంటే రాజీనామా చేశాను అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి బలం చేకూర్చే విధంగా కూడా రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు చర్చలు జరిపారా అనేది కూడా కొంత హాట్ చర్చగా రాజకీయంగా కూడా హాట్ చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఇటు చేసినటువంటి కామెంట్ల విషయంలో నితిన్ గడ్కరీ తనకు దగ్గర అని చెప్పడంతో పాటు రీసెంట్ గా కలిశాననే విషయం పైన కూడా రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చకు దారి తీసిందని మాత్రం చెప్పవచ్చు. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.